మీరు ఒక్కసారి అడగాలి, ప్రతిదానికి మీరు 2-3 సప్లిమెంట్లు అడిగితే ఎలాగా? అడగండి సార్. గతంలో విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో వేసేవారు సార్. దాంతో చాలా కాలేజీలకు కానీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడానికి కారణం అంతా అది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మననే పత్రికలను చూసాం సార్. ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలోకే ఫీజు రింబర్స్మెంట్ కానీ వసతి దీవెన ఇవన్నీ ఏదైతే ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందుతుందో అవి వేస్తామని చెప్పారు సార్. దానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. దానిపైన కూడా మంత్రి గారు స్పష్టత ఇస్తే బాగుంటుంది. అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులు చెప్పిన విషయం మేము అందరం కూడా గమనించాం అధ్యక్ష. మా నాయకులు లోకేష్ గారు పాదయాత్రలు చేసేటప్పుడు కూడా ఇవి చాలా మంది రిప్లై చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించి వీలైనంత వరకు కూడా అకౌంట్లో వేసేందుకు మేము చర్యలు తీసుకునే ముందుకు వస్తాం అధ్యక్ష. చిరంజీవి గారు. అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఒకవైపు పీజీ విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల రోజుకి అడ్మిషన్లు పడిపోతున్నాయి. మరొక వైపు గత 5 సంవత్సరాల నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో కనీసం ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్ కానీ ఒక్క పోస్ట్ కూడా తీయలేదు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా ఒక ఎగ్జామ్ పెట్టారు దీనికి. సో దీని మీద ఒక కోర్టు ఇష్యూ ఉండడం వల్ల ఇప్పటికే ఆగిపోయి ఉంది అధ్యక్ష. సో దయచేసి ఈరోజు గౌరవ హెచ్ఆర్డి మంత్రి గారు ఉన్నారు, అట్లాగే మన సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఇద్దరు మంత్రులకి కూడా మేము కోరేది ఏంటంటే రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయి కాబట్టి ఒకవైపు ఇటు పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ని అందిస్తూ మరొక వైపు విశ్వవిద్యాలయాల్లో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ ప్రలోభాలకి లోను కాకుండా నాణ్యత కలిగిన ముఖ్యంగా అర్హత కలిగిన ప్రొఫెసర్లందరినీ నియమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకి పూర్వస్థాయిని తీసుకురావాలని మీ ద్వారా నేను కోరడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది వాస్తవం అధ్యక్ష. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ ప్రభావాలు విపరీతంగా గత ప్రభుత్వంలో వేరైపోయాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా సవరించి విశ్వవిద్యాలయాన్ని విద్యార్థులకి అభ్యసించే విధంగా కేంద్రాలుగా వాళ్ళని సమాజానికి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడతాం అధ్యక్ష. ఖాళీల భర్తీ విషయంలో ఇందాకనే మన గౌరవ సభ్యులు గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,500 మంది ఉపాధ్యాయుల నియామకం చేపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా యూనివర్సిటీలో మిగిలిపోయినటువంటి ఏదైతే గౌరవ సభ్యులు కోరారో ఆ ఉద్యోగాలను కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13416 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 5,654.10 కోట్లు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. మూడవ ప్రశ్నకు సమాధానం ప్రధాన పనికి అనుసంధానమైన ఆమోదించబడిన ఉల్లంఘనలు అదనపు అంశాలకు తగు విధంగా చేర్చుతూ 19/4/2021 తేదీ గల జీఓఆర్టీ నెంబర్ 133 ద్వారా 7,192.02 కోట్లను ప్రధాన డ్యామ్ ప్యాకేజీ పని కోసం సవరించిన పరిపాలక ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 10/4/2023 తేదీ గల జీఓఆర్టీ నెంబర్ 138 ద్వారా 2,020.05 కోట్ల మొత్తానికి ప్రస్తుత ఎస్ఓఆర్ 2022-23తో పాటు గ్యాప్ 2 మొదలైన వాటిలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాళ్లకు స్కోర్ ట్రీట్మెంట్ మెరుగుదలల పనుల కోసం పరిపాలక మంజూరుని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర జల సంఘం మరియు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ డిడిఆర్పి ఇచ్చిన ఆమోదాలు మరియు స్థల స్థితిగతుల ప్రకారంగా కూడా ఆధారపడి చేర్చిన ఉల్లంఘనలు మరియు అదనపు అంశాలు మొదట సవరించిన అంచనాను ప్రస్తుతం 11,704.94 కోట్లుగా లెక్కగట్టమైంది అధ్యక్ష.